శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నాకు వేద విద్యను జ్యోతిష్య విద్యను నేర్పినటువంటి మత్ పితృదేవులు గురుదేవులైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పండిత ముత్తూరు లక్ష్మీనారాయణాచార్యులు గారి పాదపద్మం నమస్కరిస్తూ తేదీ 14/7/2024 నుంచి మొదలుకొని 20వ తారీఖు 7వ నెల 2024 వరకు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితములను తెలియజేయడం జరుగుతుంది. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మేషరాశి వారికి చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ వారం మేషరాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆనందంలో కావచ్చు, వారు మేషరాశి వారు చాలా ఉన్నతంగా ఉంటారు. కొంత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చాలా గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండడం వలన మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. వాహనం కొనుగోలు చేయుటకు చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో వీరు పాల్గొంటూ ఉంటారు. కొంత మానసిక ఆందోళనకు కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ఈ వారం అంతా కూడా మంచి గ్రహాలన్నీ కూడా శుభస్థానాన్ని ఉండడం వలన అవన్నీ కూడా తొలగిపోయి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అనుకూలం, స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అదేవిధంగా ఉద్యోగులకు, వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి వారం. ఈ మేషరాశి వారు ఇంకా మంచి ఫలితాలను పొందుటకై, సాధించుటకై సూర్యారాధన చేయడం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. కనుక సూర్యారాధన చేయవలసిందిగా మేషరాశి వారిని కోరడం జరుగుతుంది. తర్వాత రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి ఈ వారం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. 3వ స్థానంలోకి రవి రావడం వలన కొంత ఫలితాల్లో పోయిన వారం కంటే ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. మరి చాలా గ్రహాలు మరి అనుకూలంగా లేకపోవడం వలన కొంత సామాన్యంగా ఈ వారం అంతా కూడా ఉంటుందని చెప్పవచ్చు. కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయుల యొక్క సహకారం కూడా ఉంటుంది ఈ వారం అంతా కూడా. వృషభరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అధిక వ్యయము, అధిక ఖర్చు కూడా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఊహించినటువంటి సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. బంధువుల చేత, మిత్రుల చేత విరోధంగా ఉంటుంది. కొంత స్థానచలనం అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి కానీ, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి కానీ మరి మార్పు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని చేసే పనులు చిక్కులు, అదేవిధంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో కొంత నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కావున మరి వృషభరాశి వారు కొంత ప్రయాణాలలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. ఆరోగ్య విషయంలో మరి కొంత జాగ్రత్త తీసుకోవడం కూడా అవసరం. మీరు ఇంకా మంచి ఫలితాలను సాధించుటకై గణేష స్తోత్రము, అదేవిధంగా కుజగ్రహ ఆరాధన, భుజంగ స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది చాలా మంచిది. ఈ వృషభ రాశి యొక్క విద్యార్థులకు, స్త్రీలకు
వర్తక వాణిజ్య వ్యాపార రంగాల వారికి, ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కూడా సామాన్యమైన ఫలితమే ఉంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా 2వ స్థానంలో బుధుడు, 2వ స్థానంలో శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉండడం మూలాన సామాన్య ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ వారం అంతా కూడా ఆర్థికంగా కొంత బలపడుతూ ఉంటారు. రుణ బాధల నుంచి విముక్తులవుతూ ఉంటారు. మరి అనారోగ్యము, ధనవ్యయము, శారీరకంగా కొంత శ్రమ చేయవలసి ఉంటుంది. అకారణంగా కొన్ని కలహాలు కానీ, బంధుమిత్రులతో విరోధం కానీ ఉంటుంది. ప్రయాణాలు వృధా అవుతుంటాయి. ప్రయాణం చేయడంలో కొంత ఆలోచించి ఆచితూచి చేయండి. అదేవిధంగా వాహనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ప్రయాణాలలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం. ముఖ్యంగా విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు కూడా సామాన్యంగా ఉంటుంది. వాణిజ్య వ్యాపార వర్గాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా సామాన్య ఫలితాలే ఉంటుంది. మరి ఈ మిథున రాశి వారు మంచి ఫలితాలను పొందుటకై, సాధించుటకై శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం ఉత్తమం. అదేవిధంగా కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారం అంతా సాధారణంగా ఉంటుంది. మరి బృహస్పతి గురువు అనగా బృహస్పతి 11వ స్థానంలోను, గురువు 11వ స్థానంలో ఉండడం మూలాన కొన్ని అదృష్టం కలిసి వస్తుంది ఈ వారం అంతా కూడా. ఈ యొక్క బృహస్పతి 11వ స్థానంలో, గురువు 11వ స్థానంలో ఉండడం వలన ఈ వారంలో కొంత అనుకునేటువంటి అదృష్టము మరి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వారం అంతా కూడా పనులలో కొంత జాప్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా మెరుగవుతూ ఉంటారు. మరి భూముల కొనుగోలు కానీ, వాహనం కొనుగోలు కానీ ప్రయత్నాలు కొనసాగించడం అనేది మంచిది. కొంత ఉదర సంబంధమైనటువంటి, ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అన్ని కార్యక్రమాలలో విజయం పొందేటువంటి అవకాశం ఉంది. మరి పదోన్నతి అంటే ప్రమోషన్స్ కానీ, ధనలాభం కానీ, వస్తువాహన ప్రాప్తి కానీ మరి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంత ప్రయాణాలలో కొంత జాగ్రత్త కూడా అవసరంగా సూచిస్తూ ఉన్నది. కనుక ఈ రాశి వారి విద్యార్థులకు, ఈ రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తి, వ్యాపార, వాణిజ్య రంగాల వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి సూచనలు కనబడుతున్నవి. ఈ రాశి వారు ఇంకా మంచి ఫలితాలను సాధించుటకై వారు తప్పకుండా శివార్చన అనగా రుద్రాభిషేకం చేయడం అనేది ఉత్తమం. అదేవిధంగా సింహరాశి వారికి సాధారణ ఫలితాలనే సూచిస్తుంది వారం అంతా కూడా. మరి పనులలో జాప్యం ఉంటుంది. ఆరోగ్యంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విరోధం కూడా కలుగుతూ ఉంటుంది. కుటుంబ సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఆరోగ్య విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ కొంత జాగ్రత్త కూడా అవసరం అని చెబుతూ ఉంది. మరి చాలా గ్రహాలు మరి ప్రతికూలంగా ఉండడం వలన కొంత సాధారణ ఫలితాలని, సామాన్య ఫలితాలని ఇస్తూ ఉన్నారు. కనుక ఈ రాశి వారు విద్యార్థులకు, అదేవిధంగా స్త్రీలకు, ఉద్యోగులకు, వ్యాపార వాణిజ్య రంగాల వారికి, కళాకారులకు సామాన్య ఫలితాలను ఇస్తూ ఉంది. కనుక ఈ రాశి వారు ఇంకా మంచి ఫలితాలను పొందుటకై సూర్యారాధన, ఆదిత్య ఉపాసన చేయవలసినటువంటి అవసరం ఉంది. చాలా ఉత్తమంగా ఉంది. అదేవిధంగా కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా సానుకూలంగా ఉన్నటువంటి వారం. వారు చక్కగా పోయినటువంటి వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటారు. ఎందుకంటే 11వ స్థానంలో బుధుడు, 11వ స్థానంలో రవి, 9వ స్థానంలో బృహస్పతి, 11వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో శని. ఇవన్నీ కూడా శుభగ్రహాలు. ఈ శుభగ్రహాలన్నీ కూడా ఉన్నత స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉండడం వలన కన్యా రాశి వారికి విశేషంగా ఉంటుందని చెప్పవచ్చును. అదేవిధంగా ఆరోగ్య విషయం బాగుంటుంది. ధనాదాయం కలుగుతూ ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ఉంటారు.
వారు అనుకున్నటువంటి పనులు వేగవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణబాధలన్నీ తొలగించబడుతూ ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈ వారం అంతా కూడా. కొంత ఉదర సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. మరి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి, స్త్రీలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, కళాకారులకు, రాజకీయ వర్గాల వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు మరి మంచి ఫలితాలను పొందుటకై నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిదని చెబుతున్నాను. అదేవిధంగా తులారాశి వారు, ఈ తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంది వారం అంతా కూడా. మరి 10వ స్థానంలో రవి ప్రవేశం ఉండడం వలన, 10వ స్థానంలో బుధుడు ఉండడం వలన, 6వ స్థానంలో రాహు ఉండడం వలన కొన్ని గ్రహాలు పోయిన వారం కంటే ఈ యొక్క వారం కొన్ని గ్రహాలు మెరుగ్గా గ్రహస్థితులు పొందుతూ ఉన్నాయి. కనుక కొంత వృత్తిలో వ్యవహారాలు పూర్తి చేయడంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడుతూ ఉంటారు. వృధా ఖర్చులు ఉంటాయి. ధనమే ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా మరి పెరగడం జరుగుతూ ఉంది. కొద్దిపాటి ప్రశాంతత కూడా లభిస్తూ ఉంది. గృహము, వాహనము, భూమికి సంబంధించినటువంటి ప్రయత్నాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. కొన్ని అవరోధాలు, శత్రుభయాలు, కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. పోయినటువంటి వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చును. మరి ఈ రాశి యొక్క స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు అది అట్టే పోతుండ్రు, ఇటు స్ట్రైట్ కూర్చోండి. ఏం కాదు, కట్ చేద్దాం ఇక్కడికి. తులారాశి వారు మరిన్ని ఫలితాలను పొందుటకై, మంచి ఫలితాలను సాధించటకై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని, అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణాన్ని చేయడం ఉత్తమం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారు ఈ వారం కొంత ఆశాజనకంగానే ఉంటుంది. శ్రమతో కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటారు. మరి చాలా గ్రహాలు శుభగ్రహ వీక్షణంలో, గ్రహ సంచారంలో ఉన్నందువలన కూడా కొంత వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు విజయవంతం అవుతూ ఉంటాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడుతూ ఉంటాయి. ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మరి ఉదర సంబంధమైనటువంటి, అజీర్ణ సంబంధమైనటువంటి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం అవసరం. కుటుంబంలో కొంత కలతలు, అదేవిధంగా సర్వకార్యమునందు విజయము, అదేవిధంగా కొంత అకారణ కలహాలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శుభగ్రహ వీక్షణ ఉండడం వలన కొన్ని వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చాలా చక్కగా ఈ యొక్క వారం అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చును. మరి విద్యార్థులకు, అదేవిధంగా స్త్రీలకు, ఉద్యోగులకు, వాణిజ్య వ్యాపార వర్గాల వారికి కొంత సామాన్యంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు తప్పకుండా మరి ఆ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, శ్రీరామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి ఈ వారం కొంత పోయిన వారం కంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 3వ స్థానంలో ఉన్నటువంటి శని విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాడు. మరి మిగిలినటువంటి గ్రహాలు అనుకూలంగా లేనప్పటికీ కూడా శని ప్రభావం వల్ల కొంత ఆ యొక్క రాశి వారు కొంత సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, ధన వ్యయము, మరి సన్నిహితుల యొక్క సహకారం కూడా ఉంటుంది. మరి పనులు కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. కలత్రం మూలకంగా కావచ్చు, మరి కుటుంబపరమైనటువంటి భేదాభిప్రాయాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకోకుండా అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు, మరి అనుకోని ప్రయాణాలు, మరి మొదలైనటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. మరి ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు కొంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వాణిజ్య వ్యాపార రంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారు తప్పకుండా దేవీ స్తోత్ర పారాయణాన్ని, లలితా పారాయణాన్ని,
విష్ణు సహస్రనామ పారాయణాన్ని, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం వలన మరి విశేషంగా ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారం అంతా సానుకూలంగా ఉంటుంది. మరి అన్ని శుభగ్రహాలన్నీ మంచి స్థానంలో ఉండడం వలన విశేషంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వారం అన్నింటా యోగదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. వారి యొక్క ఆలోచనలు కార్యరూపంలో అరుస్తూ ఉంటాయి. అన్ని వ్యవహారాలలో విజయాన్ని పొందుతూ ఉంటారు. ఆదాయ విషయంలో ఆశాజనకంగా ఉంటుంది. అదేవిధంగా దైవానుగ్రహం కూడా ఈ రాశి వారి పైన ఉంటుంది. ఈ వారం అంతా కూడా కొన్ని సమస్యలు తొందరగానే పూర్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసిమెలిసి విందులు వినోదాలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కొంత కుటుంబ కలహాలు, మరి కొంత తగాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ వారం అంతా మకర రాశి వారికి దైవబలం చేత అన్నింటా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క రాశి యొక్క విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్య రంగాల వారికి, ఉద్యోగులకు కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలను పొందుటకై శ్రీ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. తర్వాత రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. కొంత పోయిన వారం కంటే ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. 1-2 గ్రహాలు అనుకూల స్థానాలకు రావడం వలన గ్రహచారంలో మార్పు జరుగుతూ ఉంది. కొన్ని ఇబ్బందులను అధిగమించి పనులలో విజయం సాధిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతూ ఉంటుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ వారంలో వాహన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. శారీరక శ్రమ, కార్యక్రమాల్లో విఘ్నాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ధనమే అవుతూ ఉంటుంది. కొంత అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రయాణాలు, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కుంభరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు, స్త్రీలకు, ఉద్యోగులకు, వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కొంత సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు మరి ఇంకా మంచి ఫలితాలను పొందుటకై నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శని స్తోత్రాన్ని పారాయణం చేయడం, అదేవిధంగా రుద్రాభిషేకం చేయడము చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా సంఘంలో, వ్యవహారంలో ఆటంకాలను అధిగమిస్తూ ఉంటారు. భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించబడుతూ ఉంటాయి. దూరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారంలో దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదాయం సమకూరుతుంది. వృధా ఖర్చులు ఉంటాయి. కొంత ధనవ్యయం కూడా ఉంటుంది. ఆరోగ్యంలో క్షీణత ఉంటుంది. మానసిక ఆందోళన, కుటుంబ కలహాలు కొన్ని ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మికంగా పాల్గొంటారు. ముఖ్యంగా ఈ రాశికి చాలా మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి యొక్క విద్యార్థులు, స్త్రీలు, అదేవిధంగా ఉద్యోగులు, వ్యాపార వాణిజ్య వర్గాల వారికి సామాన్యమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం గాని, సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం గాని పఠించడం వలన విశేషంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.